హీరోలు వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. వాటిలో కొన్ని సినిమాలు రిలీజ్ అయితే మరికొన్ని సినిమాలు స్టార్ట్ అవడానికి రెడీ అవుతున్నాయి. మరి మన హీరోలు మొదలు పెట్టాల్సిన సినిమాలేంటి? త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఇంట్రెస్టింగ్ మూవీస్ ఏంటి? హీరోలు స్పీడ్ పెంచారు. వరుస పెట్టి సినిమాల్ని పరుగులు పెట్టిస్తున్నారు. వీటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఈ సంవత్సరం మొదలవుతున్నాయి. స్పెషల్లీ ఫస్ట్ హాఫ్ లో సెట్స్ మీదకు వెళ్లబోతున్నాయి. వీటిలో ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న సలార్ 2 ఫైనల్లీ స్టార్ట్ అవబోతోంది. సంవత్సరం నుంచి డిలే అవుతూ వస్తున్న సలార్ 2 కి సంబంధించి అనౌన్స్మెంట్ ఈ నెలలోనే రాబోతున్నట్లు తెలుస్తోంది. సలార్ ఈ సంవత్సరమే రిలీజ్ చేయాలన్న ప్లాన్ లో హోంబలే నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్ గా మరో సినిమాకు సంబంధించి క్లారిటీ కూడా వచ్చింది. ఈ సంవత్సరం సాలిడ్ సక్సెస్ తో స్టార్ట్ అయిన వెంకటేష్ కెరీర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ స్పీడ్ మీద ఉండబోతోంది. వెంకటేష్ లీడ్ రోల్ చేసిన మర్డర్ థ్రిల్లర్ దృశ్యం 3 ఆగిపోలేదని, ఈ సంవత్సరం అక్టోబర్లోనే షూటింగ్ మొదలవుతుందని క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఇప్పటికే మనశంకర వరప్రసాద్ తో హిట్ కొట్టిన వెంకటేష్ త్రివిక్రమ్ తో ఆదర్శ కుటుంబం సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. వెంకటేష్ తో ఆదర్శ కుటుంబం సినిమా చేస్తున్న త్రివిక్రమ్ ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో ఎన్టీఆర్ తో సినిమా స్టార్ట్ చేయనున్నారని తెలుస్తోంది. మైథలాజికల్ యాక్షన్ స్టోరీగా కార్తికేయ క్యారెక్టర్ లో ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. పాన్ ఇండియా వైడ్ గా భారీ యాక్షన్ సీక్వెన్స్ తో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్న ఎన్టీఆర్, వెంకటేష్ తో సినిమా చేస్తున్న త్రివిక్రమ్ ఆ సినిమాల్ని కంప్లీట్ చేసి సెకండ్ హాఫ్ లో కొత్త సినిమా మొదలు పెట్టబోతున్నారు. అల్లు అర్జున్ అసలు తగ్గేదే లేదంటున్నారు. పుష్ప 2 తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని అట్లీతో సినిమా స్టార్ట్ చేసిన నాన్ స్టాప్ షెడ్యూల్స్ తో షూటింగ్ చేస్తున్న బన్నీ తన నెక్స్ట్ సినిమాని లోకేష్ కనకరాజ్ తో అనౌన్స్ చేశారు. తన 23వ సినిమాని తమిళ్ డైరెక్టర్ తో చేస్తున్న బన్నీ ఆ సినిమాని ఈ సంవత్సరంలోనే స్టార్ట్ చేస్తున్నారు. పోస్ట్ సమ్మర్ అట్లీ సినిమాని అవగొట్టేసి సెకండ్ హాఫ్ లోనే లోకేష్ సినిమాని మొదలు పెట్టబోతున్నారు.